తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. పార్టీలు లెక్క అంటే వచ్చింది. పార్టీలు తోటాలే కాకుండా డబ్బులు కూడా లెక్క కరెక్ట్గా చెప్తారట కదా. ఇప్పుడు దాంట్లో ఏముంటుందంటే, ఇప్పుడు ఒక స్క్వాడ్లో ఒక 7 నుంచి 9 మంది దాకా ఉంటారు. కాబట్టి ఆ 9 మందికి ఒక సంవత్సర కాలంలో ఎంత ఖర్చు అవుతుంది అనుకున్నప్పుడు ఒక 2 లక్షలు ఖర్చు అవుతుంది అనుకో. ఆ 2 లక్షలు ఆ స్క్వాడ్కి ఇస్తారు. దాన్ని ప్రతి నెలకు ఒకసారి అవసరం ఉన్న సామాన్లు తెప్పిస్తారు అన్నట్టు. ఆ బట్టలు కావచ్చు, సోప్స్ కావచ్చు, అవసరం ఉన్నాయి, పెన్నులు ఇవంతా కూడా తెప్పిస్తారు. తర్వాత అవి ఇప్పుడు టాయిలెట్కి సంబంధించినటువంటి వస్తువులకు ఒక నెలలో ఎంత ఖర్చు అయినాయి ఒక కాలం ఉంటుంది, దాంట్లో రాయాల్సి ఉంటుంది. ప్రతిదానికి ఒక కాలం ఉంటుంది. సివిల్ ఈ మామూలు బట్టలకు ఎంత ఖర్చు అయినాయి, మిలిటరీ బట్టలకు ఎంత ఖర్చు అయినాయి, తర్వాత మిలిటరీ గూడ్స్కు ఎంత ఖర్చు అయినాయి, అట్లా కాలం ఉంటుంది. కాలం ప్రకారం రాయాల్సి ఉంటుంది ప్రతి నెలకు. ఇదంతా ఎవరు చూస్తారు? దాంట్లో ప్రతి దళంలో ఒక్కరికి బాధ్యత ఉంటుంది అన్నట్టు, వాళ్ళు చూస్తారు అన్నట్టు. ఇవాళ సామాన్లు తెప్పియడం, రాయడం ఉంటాయి అన్నట్టు. అంటే ఇక్కడ నిధులు ఎక్కడి నుంచి వస్తారు మీకు? ఇప్పుడు నిధులు అంటే ప్రజల నుంచి కొన్ని వస్తాయి, తర్వాత కాంట్రాక్ట్స్ ద్వారా ఇస్తారు. ఇప్పుడు నిధులు అనేటివి ఇప్పుడు సమస్య ఏముంటుంది. ఇప్పుడు కాంట్రాక్ట్స్ ఉన్నారు అనుకో, ఇప్పుడు నేనున్న ప్రాంతంలో నేను చూసింది రోడ్లు వేస్తారన్నట్టు. రోడ్లు వేసేటప్పుడు వాళ్ళు అసలు స్వతంత్రంగా వచ్చి ఇచ్చిపోయినవి కూడా ఉన్నాయి. సార్ ఆ నిధులు వస్తాయి, డబ్బు వచ్చింది, ఆ డబ్బు ఎక్కడ పెడతారు మరి? మీరు దాన్ని పట్టుకుని తిరగలేరు కదా. పెద్ద మొత్తంలో అయితే రావు, ఆ సంవత్సర కాలం సరిపోయేటనే వస్తాయి. అవి మళ్ళీ ఒకసారి వాళ్ళు మీటింగ్ అయిపోయి ఏ స్క్వాడ్కి ఎంత ఇవ్వాలి, ఏ విభాగానికి, ఇప్పుడు ప్రెస్ విభాగం ఒకటి ఉంటుంది, దానికి ఎంత ఖర్చు అవుతుంది సంవత్సరం వాళ్ళకి ఇచ్చేస్తారు. ఎవరిది వాళ్ళకి సంవత్సర బడ్జెట్ ఇచ్చేస్తారు అన్నారు. అది మీరు ప్రతిరోజు లెక్క రాయాలి, అవి రాయాల్సిందే. సంవత్సరానికి 3 జత బట్టలు, సగం సబ్బు ముక్క ఇవే ఇస్తారు కదా, ఇవి కూడా రాస్తారా? అంటే ఒకేసారి తెప్పిస్తాం కదా, 10 మంది ఉన్నారు అనుకో, నెలకి ఎన్ని అయితే అన్ని ఒకేసారి తెప్పించి ఇస్తారన్న. కానీ మీ డబ్బులు ఎందుకు? కాంట్రాక్టర్కి చెప్తే వాళ్ళు తెచ్చిస్తారు కదా బయట నుండి. అట్లా తెప్పిస్తే ఇస్తారు, కానీ ఇక ఎప్పటికి వాళ్ళ మీద ఆధారపడలేం కదా. వాళ్ళు రావడం, పోవడం, వాళ్ళ వెనక ఫాలో కావడం ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు కూడా ఎప్పటికి పిలవలేము వాళ్ళని. అట్లా డబ్బులు ఇస్తారు, మిగతా అని తెచ్చి పెట్టుకుంటారు. ఇక ఎక్కువ మొత్తంలో అవసరం ఉన్నదనుకుంటే వాళ్ళ అంటే సప్లై టీములు ఉంటాయి అన్నట్టు. సప్లై వాళ్ళే ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళ కంట్రోల్ ఏదో ఒక చోట పెట్టుకొని వాళ్ళు టైం ప్రకారం ఇస్తారు అన్నట్టు. సరే, ఇవన్నీ పక్కన పెడితే మీరు లోపలికి వెళ్ళారు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ చైతన్యపరిచారు, మామూలుగా చదువు కల్పిస్తున్నారు. కానీ సమాజంలో మార్పు, సమాజంలో అభివృద్ధి చెందుతుంది, ప్రజలకి సమాజానికి మధ్య దగ్గర అవుతుంది, ఇవన్నీ కనిపెట్టారా మీరు ఎప్పుడైనా? అవి ఉంటాయి. అంటే మీకు కేవలం అడవిలో కాకుండా బయట ఏం జరుగుతుంది, బయట జరుగుతున్న మార్పులు ఏంటి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది, పార్టీ ఎందుకు చేయలేకపోతుంది, ఈ మార్పులు ఎప్పుడైనా మీరు? అంటే అడవిలో అనేది, ఇక్కడ అడవిలో ఉన్నది ఏం లేదు, ఉన్నది ప్రజలనే. అడవి అనేది ఏదైతే మీరు అడవిలో ఉన్న చుట్టూ ప్రజలే, వాళ్ళు మిమ్మల్ని హారతి పలికారు కాబట్టి వాళ్ళు ఆనందంగా ఉన్నారు. అదే రాజ్యం అనుకున్నారా? లేదు భారతదేశం చాలా ఉంది, మిగతా రాష్ట్రాలు ఏం జరుగుతుంది అన్న అభివృద్ధిని గుర్తించారా లేదా? ఉన్నది. మిగతా ప్రాంతం ఎప్పటికప్పుడు ఆ విశ్లేషణ కూడా ఉంటుంది, అధ్యయనం చేయడం జరుగుతుంది, ఏ ప్రాంతంలో ఏమున్నదని. ఇప్పుడు అటవీ ప్రాంతంలో కాకుండా మైదాన ప్రాంతంలో కూడా సమస్యలు ఉన్నాయి కదా. ప్రతి ఒక్కరికైతే ఉన్నదైతే ఏం లేదు, ప్రతి విషయంలో అసమానతలు ఉన్నాయి. ఆల్రెడీ కులమత భేదాలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, సామాజిక సమస్యలు ఉన్నాయి. కానీ ఒక ప్రాంతం ఇంకో ప్రాంతం తేడా ఉంటుంది. తేడా ఉంటుంది. ఇప్పుడు మైదానంలో జీవించే ప్రజల జీవన విధానం, అటవీ ప్రాంతంలో జీవించే ప్రజల జీవన విధానంలో తేడాలు ఉంటాయి, ఖచ్చితంగా తేడాలు ఉంటాయి. కానీ మీరు తెలంగాణ నుంచి వెళ్ళారు, తెలంగాణలో ఒకప్పుడు తలుపు తడితే వచ్చేవన్నారు, ఒక ఇంటికి తలుపు తట్టగానే ఒక స్వచ్ఛంగా తుపా పట్టుకు వచ్చేవాడు, నేను వెళ్తాను అడవులోకని. ఇప్పుడు ఆ సమస్య నుంచి రావట్లేదు, ప్రజలు మనకు దూరం అవుతున్నారు. తెలంగాణ రాష్ట్రం కాదు, మిగతా రాష్ట్రాలు కూడా దూరం అవుతున్న విషయాన్ని కనిపెట్టారు ఎప్పుడైనా? దూరం అవుతున్నారు అనే దానికన్నా సమస్య కదా, సమస్య ప్రతిపాదికన వాళ్ళు వస్తారు. చూసి డ్రెస్ చూసో ఇది చూసో అట్లా రావడం అనేది ఉండదు అన్నట్టు. సమస్యల్ని కూడా ఎట్లా పరిష్కారం అవుతుంది, నా సమస్య ఉంది, నా సమస్య ఎట్లా పరిష్కారం అవుతుంది, దాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు పార్టీ ఎప్పుడు దళము ఊళ్ళో తిరుగుతూ ఉంటే దాని ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. ఎప్పుడు ఒకసారి వచ్చినట్టు ఎవరు అన్నట్టు ఉంటుంది అన్నట్టు. అది ఒకటి. అది ఓకే. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఒకప్పుడు ప్రజా సంఘాలు బయట, వీళ్ళు కార్మిక సంఘాలని, ఈ సంఘాలతో ఉన్న బలం అనేది ఒక పార్టీకి ఉండేది.
అది క్రమేపీ తగ్గిపోయింది, రైట్. ఆర్గనైజేషన్ ఫెయిల్ అవుతుంది. ఆ విషయం కనిపెట్టారా అడుగుతుంది. వచ్చేసింది కదా, కనపట్టడం జరిగింది. మరి దానికి చర్య ఏం తీసుకున్నారు? ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన సున్నాబేడ ప్రాంతం తీసుకుందాం, మీరు అక్కడే ఎక్కువ కాలం చేశారు కదా. సున్నాబేడలో ఆదివాసులు మీకు అర్థం పెట్టి హారతి పెట్టి పిలిచారు, రైట్. కానీ అదే ఆ సున్నాబేడ దాటిన తర్వాత ఇంకొక సున్నాబేడ ఉంటుంది, ఎయిర్పోర్ట్స్ కంపెనీ ఉంటుంది, కోరాపుట్ ఉంటుంది, నవరంగపూర్ ఉంటుంది. ఈ ప్రాంతం అంతా బాగా డెవలప్ అయిపోయి అటు తీసుకుంటే దామన్ జోడి తీసుకోవచ్చు, ఇక భువనేశ్వర్ తీసుకోవచ్చు, రాయగడ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి. కేవలం ఈ ఒక్క ప్రాంతంలోనే సమస్య ఉంది అనుకుంటున్నారా? అవన్నీ డెవలప్ అవుతున్నాయి, ఈ ప్రాంతం ఎందుకు అవ్వట్లేదు అనే విషయం గుర్తించారా? డెవలప్ అనుకున్నప్పుడు ఏంది, ఇప్పుడు రోడ్ల డెవలప్ అవుతుంది కదా, బట్ వాళ్ళ ఆర్థిక స్థితిగతులు డెవలప్ అయినా ఏం లేవు, తక్కువే. అంటే మీ ప్రాంతం కాకుండా పక్క ప్రాంతం కూడా, పక్క ప్రాంతానికి కూడా పోయినవి కూడా ఉన్నాయి. అయితే నీకు పనిచేసే క్యాడర్ కావాలి కదా, దూరం అవుతుంది అంటున్నా. దూరం అనలేదు, ఎప్పటికప్పుడు రిక్రూట్మెంట్ ఉంటే, అంటే నువ్వు ఆర్గనైజ్ చేసేది నీ దగ్గర ఉండాలి. ఇప్పుడు సమస్య ఏంటిది, ఇప్పుడు తెలంగాణ నుంచి మనం ఒడిశా పోవాలనుకున్నా ఒడిశా లాంగ్వేజ్ నీకు రావాల్సింది, అక్కడ ప్రజల స్థితిగతులు నీకు తెలవాల్సింది, అప్పుడు నువ్వు వాళ్ళని ఆర్గనైజ్ చేయగలుగుతావు. నువ్వు పోయి రమ్మంటే వాళ్ళు రారు. వాళ్ళ మౌలిక సమస్యలు నువ్వు తెలుసుకోవాలి, వాటి పరిష్కార మార్గాలు నువ్వు చెప్పాలి, అప్పుడు మాత్రం నీ దగ్గరకు వస్తారు. నువ్వు పోయి నేను చెప్తా నీకోసం పని చేస్తున్నా, నీకోసం పోరాటం చేస్తున్నా అంటే వాళ్ళు రారు, నమ్మరు కూడా. అది ఓకే. నేనేమంటున్నానంటే, ఒకప్పుడు ఇంటి నుండి మీరే ఎగ్జాంపుల్, ఎర్రవల్లి నుండి ఆరేవల్లి నుండి రవి వెళ్ళారు, ఒక సమాజం మీద స్పృహతో వెళ్ళారు. మీరు సమాజాన్ని బాగు చేయాలి అన్న భావోద్యాన్ని వచ్చి వెళ్ళారు, అవునా? కానీ క్రమేపీ ఏమవుతుందంటే, సమాజ స్పృహ కాకుండా వ్యక్తిగత స్వార్థం కోసం తుపాకీ పట్టుకోవడానికి వచ్చే వాళ్ళ సంఖ్య పెరిగింది, అవునా కాదా? అదైతే కరెక్ట్ కాదండి. అటువంటి వాళ్ళైతే ఇప్పుడు దాంట్లో సంపాదించుకునేది అయితే ఏముండదు, సంపాదించడం కాదు, వ్యక్తిగతంగా ఒక వ్యక్తి మీద నాకు కసి ఉంది, ఆ కసి నాకు ప్రభుత్వంలో తావలేదు, పోలీస్ స్టేషన్లో అవ్వలేదు, కాబట్టి అన్నల దగ్గరికి వెళ్తే అవుతుందని అన్నలో జాయిన్ అయ్యి కొంతకాలం వాళ్ళు బెదిరించడం అన్నట్టు చేస్తారు. అలాంటి సంఖ్య వచ్చిందా లేదా? అటువంటిది అయితే నేను ఎప్పుడు చూడలే. అంత సమాజమే స్పృహతో వచ్చారు అక్కడ. ఇప్పుడు నువ్వు అన్నట్టు అట్లా వచ్చినప్పటికీ, ఎవరి మీద కోపంతో వచ్చినప్పటికీ, ఇక్కడికి వచ్చిన తర్వాత మారాల్సిందే. నేను పోయి అన్నకు పోయిన తర్వాత నేను వీని చంపుతా వాని చంపుతా అంటే కుదరదు. ఖచ్చితంగా అక్కడ ఒక నిర్ణయం జరిగిన తర్వాతనే జరుగుతుంది. ఒకవేళ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎవరు, ఇక్కడ మనం మిలిటెంట్లు అంటాం, వాళ్ళు చేసిన తప్పిదాలు కూడా ఉంటాయి, పార్టీకి తెలియకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఏటూరు నాగారంలో అది ఏ సంవత్సరం ఒక బస్సును పేల్చేసాను కదా, ఏదో చింతగూడమ ఏదో ఊరు అంటారు, ఏటూరు నాగరం తుపాకులగూడెం. అక్కడ కూడా చర్య తీసుకున్నారు. చర్య ఏం తీసుకున్నారు, ఫైరింగ్ జరిగింది, ఒక 7-8 మంది చనిపోయారు. వీళ్ళు ప్రతిగా ఒక బస్సులు పేల్చేయాలనుకున్నారు, వీళ్ళకి రిపోర్ట్ ఉన్నది కాబట్టి వాళ్ళ టాక్టిక్స్ వాళ్ళకు ఉంటాయి, పోలీసు వాళ్ళే. కాబట్టి ప్రజల బస్సులో వాళ్ళు ఎక్కిండ్రు, వాళ్ళ బస్సులో ప్రజలను ఎక్కించిండ్రు. కాబట్టి చెక్ చేసుకునే బాధ్యత వాళ్ళదే. చెక్ చేసుకోకుండా వీళ్ళకు మధ్యలో వాళ్ళు అక్కడనే 1 కిలోమీటర్ మధ్యలోనే వాళ్ళు చేంజ్ చేసుకుని వీళ్ళు చూడాలి. కాబట్టి ప్రజల బస్సును పోలీసు బస్సే అది, కాబట్టి ప్రజలను ఎక్కించిండ్రు, కాబట్టి ప్రజలు చనిపోయినారు. కాబట్టి కొద్దిమంది ఆ ఘటనకు ఏవైతే నాయకత్వం వహించిండ్రో వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. అంటే అటువంటి తప్పిదాలు కూడా పార్టీ సమీక్ష జరిపితే దానికి బాధ్యులు ఎవరు వాళ్ళకు. మీ దగ్గర అటువంటి సంఘటనలు జరిగాయా? అక్కడ ఏం జరగలేదు, నేను ఎక్కువ ఏం జరగలేదు. ఎందుకు ఎక్కువ ఇటువైపు ఉన్న అంత వర్క్ అక్కడ ఎందుకు కనిపించింది అంటే, ఆంధ్ర సరిహద్దు ఉంది, ఏఓబి, కలిమెల, బలిమెల, ఆ ప్రాంతంలో అంత యాక్టివ్ అటు ఎందుకు కనిపించదు? నౌపడ, సున్నాబేడ, కలిమెల, మన కాంకేర్, గరేబాద్. ఇప్పుడు అక్కడ అనుకున్నట్టయితే చదువుకుంటూ ఉన్నారు, అయితే దానికి ప్రోత్సహించింది కూడా చాలా ఉన్నది. అసలు స్కూళ్ళలోకి పోయి టీచర్స్, ఇప్పుడు ఆ సోనబేడ ప్రాంతంలో కూడా స్కూళ్ళు ఉంటాయి, పైన 5th వరకు ఉంటాయి, 7th వరకు ఉంటాయి. ఒక్కరే ఉంటారు, లేకపోతే 2 టీచర్స్ ఉంటారు. వాళ్ళు కూడా రెగ్యులర్గా రాదు. వాళ్ళని పిలిచి కూడా మీరు ఇక్కడ ఎందుకు ఉండలేరు అని చెప్పేసి మాట్లాడినవి ఉన్నాయి, వాళ్ళు రెగ్యులర్గా వచ్చేటట్టు చేసినవి కూడా ఉన్నాయి. లేకపోతే ఇక్కడ మాకు సౌకర్యాలు ఏం లేవు. సౌకర్యాలు అంటే ఏంటిది, రోడ్ ఉండాలనేది, లేకపోతే ఈ ఏమంటే దుకాణాలు ఎందుకు ఉంటాయి అక్కడ, వాళ్ళు ఉన్నది ఆదివాసులు, గుడిసెలు ఉంటాయి, నువ్వు ఉండాల్సిందే. నువ్వు మరి జాబ్ చేస్తున్నావు, నువ్వు శాలరీ తీసుకుంటున్నావు, కాబట్టి మరి పిల్లలకు చదువు చెప్పకపోతే ఎట్లా? కానీ మీరు పనిచేస్తున్న సోనాబేడలో అక్కడ ఉన్న ఆదివాసీల వస్త్రధారణ మార్చడం కానీ, లేదా వాళ్ళకున్న చెడు అలవాట్లు మార్చడం కానీ ప్రయత్నం చేస్తుంది పార్టీ. ఉదాహరణకు గుడాక్ అని ఉంటుంది, చూసారా? అక్బర్ గుడాక్ అని ఉంటుంది. అక్బర్ గుడాక్ తింటే పొగాకు, అది
పాడవుతారు, హెల్త్ పాడవుతుంది. కానీ అక్కడ ఎక్కువ మీరు చెప్పిన సోనాబేడ ప్రాంతంలో అక్బర్ గూడాకే తింటారు. తింటారు. అది మాన్పించడానికి ప్రజల నుంచి మాన్పించడానికి మీరు ఏం చేశారు మరి? మేము కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. కానీ తీసుకున్నది నడుస్తూనే ఉంటుంది కదా. వాళ్ళు ప్రజలు కుటుంబం అంతా ఇది చేస్తారు అన్నట్టు, యూజ్ చేస్తారు. నువ్వు అప్పుడు కరోనా సందర్భంగా ఒక్క కేజీ 1000 రూపాయలు పెరిగింది. ఏది? ఈ గుండు అనే గుడాకు పేస్ట్ లాగా ఉంటుంది, అది ఎర్రగా ఉంటుంది, అది ఎర్రగా ఉంటుంది. ఇంట్లోనే ఇంకో పెద్ద డబ్బు తెచ్చుకుంటారు. పిల్లలంతా మొత్తం ఈ పెద్దల నుంచి పిల్లలంతా వరకు రాస్తూనే ఉంటారు అన్నట్టు. అది మంచిది కదా కదా అని వర్క్ ఆరోగ్యం పాడు చేస్తుంది. అయితే అది వదిలిపెట్టలే ప్రజలు. అయితే మరి అది అలవాటు మానిపించాలి కదా మీరు. ప్రయత్నం చేసినాం, అది ప్రోగ్రామ్ తీసుకున్నాం. దానివల్ల నష్టాలు, ఎందుకంటే అల్సర్ వస్తుంది దాని ద్వారా, తర్వాత క్యాన్సర్ వస్తుంది. అంత ఈజీగా అటువంటి మానడం అనేది కష్టమే. అయితే ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. కానీ బట్టలు వేసుకోవడానికి కూడా మార్పు తీసుకొచ్చారా? బట్టలు అనేది నేను చెప్తా, అక్కడ సోనాబేడ ప్రాంతంలో బూంజీ అనే ఆదివాసీ తెగలు తెలుసు కదా. ఆ బూంజీ ఆదివాసీ తెగలలో పెళ్ళైన యువతులకు బ్లౌజ్ తీసేస్తారన్న. కాబట్టి వాళ్ళకి తీసేసే అంటే ఇష్టం లేదు మహిళలకు. కాబట్టి బ్లౌజ్ వేసుకునే విధంగా ఉండాలి. కాబట్టి అక్కడ పరిష్కరించింది ఏంది, వేసుకోవాలని అన్నాం అనుకో ఆ తెగ పెద్దలు వ్యతిరేకంగా మారిపోతారు కదా. మరి అటువంటి సమస్య, ఆ సమస్యను ఆ పెద్ద మనుషులతో ఫస్ట్ మాట్లాడి, ఇప్పుడు సమాజం అభివృద్ధి అవుతుంది, టీచర్స్ కూడా పనిచేస్తున్నారు, పట్టణానికి వెళ్ళాలి, మరి బ్లౌజ్ లేకుండా పోతే విచిత్రంగా చూస్తారు కదా మీ జాతి వాళ్ళను అని మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. వాళ్ళ లేడీస్ కూడా వచ్చి కూడా ఒప్పుకున్నారు. ఈ పరిస్థితి అంతా వీళ్ళే చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? పురుషులు, తెగ పెద్దలు. వీళ్ళేమో సూట్ బూట్ వేసుకుంటారు, మాకేమో బ్లౌజ్ వద్దంటారు. చలికాలంలో చలికి మేము చచ్చిపోతున్నాం. చెప్పులు కూడా వేసుకొని ఇయ్యరు, మహిళలకు చెప్పులు కూడా ఉండవు. వీళ్ళు తునికాకి పోయిపోతారు, కాలంతా మంటలే కదా. కాబట్టి వాళ్ళతో వీళ్ళతో కూర్చొని పెట్టి చేసిన తర్వాత శాంతియుతంగా మార్పు వచ్చేసింది. కాబట్టి ఒక ముసలి వాళ్ళు ఏం మాట్లాడిండు వీళ్ళకైతే, కానీ ఇక మేము ఎట్లా ముసలిళ్ళం అయిపోతాం, రేపో మేము చచ్చిపోతాం, మమ్మల్ని వదిలిపెట్టాను, మేము వేసుకోము, మిగతా వాళ్ళందరికీ వేసుకోము వాళ్ళు కూడా చెప్పేసింది. అంటే ఇప్పుడు మీరు ఆ ప్రాంతంలో పెళ్ళైన ఆడవాళ్ళందరూ కూడా జాకెట్ వేసుకుంటారు. మళ్ళీ కొద్ది కాలం తర్వాత అంటే ఇది మళ్ళీ వాళ్ళ ఒత్తిడి కూడా వస్తుంది. దళం రావడం పోవడం తగ్గుతుంది అనుకున్నప్పుడు మళ్ళీ అది కాదు మన సాంప్రదాయం మనం కొనసాగించాలి అని చెప్పేసి తీసేసినవి కూడా ఉన్నాయి. మళ్ళీ రిపోర్ట్స్ వచ్చినాయి. మీరు అప్పుడు ఏం చేశారు? మన దూరం అవుతున్న క్రమంలో ఇక మనం పోయి అప్పటిలాగా చేయలేము దాన్ని. ఎప్పుడైతే అక్కడ పోలీస్ క్యాంప్ వచ్చి పడ్డదో అవి మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఎప్పుడైతే ఇప్పుడు రిప్రెషన్ తీసుకొస్తూ క్యాంపులు దగ్గరేస్తూ వస్తూ ఉన్నారు. ఇక్కడ ఎప్పుడైతే ఆ ఊళ్ళో క్యాంపు పడ్డదో ఆ ఊళ్ళో పెద్ద మనుషులు మళ్ళీ వాళ్ళ పాత సాంప్రదాయాలను స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. సరే, అదంతా పక్కన పెడితే ఇప్పుడు కూడా మీకు 20 సంవత్సరాల్లో తమ్ముడు, అమ్మ, నాన్న ఎవరు గుర్తురాలేదు? గుర్తొస్తారు, ఎందుకు గుర్తురా? మరి ఏం చేస్తారు? కలవాలి, మాట్లాడాలని కూడా ఇప్పుడు అనుకోలేదు? అంటే ఇబ్బంది అవుతుంది, వీళ్ళకి ఇబ్బంది అవుతుంది, నాకు కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకు? మీరు వస్తే వీళ్ళకి పట్టుకుంటారని. ఇప్పుడు నాకు రావడం ఒక సమస్య, నేను ఎక్కడున్నా తెలిసిపోతుంది. తర్వాత వచ్చిపోయిన వీళ్ళ మీద ఆల్రెడీ నిఘా ఉంటుంది కదా, వచ్చిపోయిందట మీరు ఎందుకు తీసుకురాలే, ఇవన్నీ వాళ్ళకి సమస్యలు ఉంటాయి కదా. అంటే 20 సంవత్సరాలు ఇప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడడం అవ్వలేదు? ఎప్పుడు మాట్లాడలేదు, పోయిందంటే నేను రాలే. కానీ వీళ్ళు గుర్తుకొచ్చేవారా? ఎందుకు గుర్తుకు రాదు, అందరు గుర్తొస్తుంది కదా, తిరిగిన ప్రాంతము, దోస్తులు, ఊరోళ్ళు, ఫ్యామిలీ అంతా గుర్తు. బాధపడలేదు? ఈ బాధ అనేది ఉండదు, ఒక లక్ష్యం కోసం పోయినామంటే అంతే గుర్తొస్తుంది. ఇప్పుడు ప్రజలే మా తల్లిదండ్రులు అనుకుంటాం, అన్నదమ్ములు అనుకుంటాం వాళ్ళని. కాబట్టి వాళ్ళతో ప్రజల్లో ఉంటాం కాబట్టి వర్గ సంబంధం గొప్పది మీకు, అదే అనుకుంటాం. కాబట్టి అవంతా అయితే ఏమనిపించింది ఏం లేదు, గుర్తొస్తాయిలే. ప్రేమలు అభ్యతలు రాయకుండా మమతలు మమకారాలు ఖచ్చితంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఈ పని చేయాల్సి ఉంటుంది విప్లవం కోసం. సరే, వీళ్ళు కాదని వెళ్ళాం, ఆ లక్ష్యం కోసం సాధించామని ఎప్పుడైనా సంతృప్తి పడ్డారా మీరు? చాలా మార్పులు వచ్చినాయి, ఎందుకు మార్పులు రాలే? ఇప్పుడు కష్టం, ఇక కష్టము అనుకున్నప్పుడు ప్రజలకు నష్టం, అంతే. ప్రజలకు నష్టమే. ఇప్పుడు మా వ్యక్తిగతంగా మాకేం నష్టం లేదు. ఇప్పుడు కొద్ది రోజులు ఒక 20 సంవత్సరాల పాటు త్యాగం చేసినావు, సరే మళ్ళీ వచ్చేసినావు. కాబట్టి ఒక ప్రత్యామ్నాయం, ప్రతిపక్షం లేకుండా అయిపోతుంది, అంతే. ప్రతిపక్షం ఉన్నప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది. అంటే ప్రతిపక్షం అంది సాయుధ పోరాటం దగ్గర బయటకు వచ్చి కూడా ప్రతిపక్షం పాత్ర పోషించవచ్చు కదా మీరు. ఇప్పుడు అసలు అవకాశం ప్రభుత్వాలు ఇవ్వాయి కదా. ఇప్పుడు మీలాంటి వాళ్ళు సమాజంలో రండి, పోటీ చేయండి, మిమ్మల్ని గెలిపిస్తామని స్థానిక ప్రజలు, గ్రామాల ప్రజలు మీకు స్వాగతం పలుకుతున్నారు కదా. మీలాంటి వాళ్ళు కావాలి, మీ త్యాగం అవసరం ఇక్కడ. దానికి అవకాశం ఇవ్వరు.
ఇచ్చే అవకాశాలు అట్లా అనుకుంటే ఇప్పుడు ప్రభుత్వం చెప్పాలి కదా, మీరు తుపాకులు వదిలేయండి, అదే పార్టీ మీరు తుపాకులు వదిలేయండి, అదే పార్టీగా ఉండి మీరు ఎలక్షన్లో పోటీ చేయండి, అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించలేదు. ఎందుకు ప్రకటించాలి? మీరు రోజు పోటీ చేసి తుపాకు విడిచిపెట్టి వస్తే ప్రభుత్వం ఎందుకు కాదంటే మీకు ప్రకటించాలి. కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమా కాదా ఇప్పుడున్న పరిస్థితుల్లో? చేయొచ్చు సమస్య. చేయొచ్చా?